రేపు మద్యం దుకాణాలు బంద్ ఉండబోతున్నాయి. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా వైన్ షాప్ను క్లోజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాప్స్ క్లోజ్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రహస్యంగా వైన్స్ అమ్మితే కనుక చర్యలు తప్పు అంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ముఖ్యంగా శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. దీంతో మద్యం షాపులు బంద్ ఉండడంతో మద్యం ప్రియులకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. రేపంతా కూడా మద్యం దుకాణాలు బంద్ ఉండే అవకాశం కనిపిస్తుంది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఇక వైన్ షాపులతో పాటు బార్లు, కళ్ళు దుకాణాలు కూడా బంద్ ఉండే అవకాశం కనిపిస్తుంది. రహస్యంగా మద్యం అమ్మితే కఠిన చర్యలంటూ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత షాప్స్ అయితే ఓపెన్ చేసుకునే అవకాశం బహుశా ఉండొచ్చు. ఎందుకంటే 6 గంటల తర్వాత ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే షాప్ క్లోజ్ అని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ మహానగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకైతే పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 12వ తేదీ అంటే రేపు శనివారం నాడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఒక చిన్న సవరణ, ఇందాక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 అన్నాం, కానీ ఉదయం 6 నుంచి ఆ మరుసటి రోజు 6 గంటల వరకు కూడా క్లోజ్ ఉండే అవకాశం ఉందంటే 24 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. సో మద్యం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా దొరకదు. అలా వీర హనుమాన్ శోభాయాత్రలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కేవలం మద్యం దుకాణాలే కాకుండా బార్లు, కళ్ళు దుకాణాలు కూడా పూర్తిగా మూసివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ జారీ చేసిన ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పని నగర పోలీస్ కమిషనర్ హెచ్చరిస్తున్నారు. రహస్యంగా మద్యం విక్రయాలు జరిపినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సంబంధిత దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేస్తామంటూ తేల్చి చెప్పారు. హనుమాన్ జయంతి రోజు మతపరమైన ఘర్షణ లేదా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మద్యం దుకాణాల మూసివేత నిర్ణయం ఉంటుందని సిపి అంటున్నారు. గతంలో వివిధ మతపరమైన ఊరేగింపులు, పండుగల సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా మద్యం అమ్మకాలను తాత్కాలికంగా నిలిపేయడం ఒక సాధారణ ప్రక్రియ. ఈసారి కూడా అదే తరహాలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా, సామరస్యంగా జరగాలని పోలీసులు ఆకాంక్షిస్తున్నారు. ప్రజలు కూడా పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రవర్తించడం చట్టరీత్యా నేరమని పోలీసులు అంటున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రశాంతమైన వాతావరణానికి సహకరించాలని కోరుతున్నారు. సో రేపైతే అంటే 12వ తేదీన మద్యం దుకాణాలు, శనివారం అంటే 12వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉదయం 6 గంటల నుండి తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు, అంటే 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు, అంటే 24 గంటల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు పూర్తిగా బంద్ ఉంటాయి. మద్యం దుకాణాలతో పాటు బార్లు, కళ్ళు దుకాణాలు కూడా బంద్ ఉంటాయి. సో హనుమాన్ శోభయాత్రను సక్సెస్ఫుల్ చేయాలని పోలీసులు అయితే భావిస్తున్నారు. నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 24 గంటల పాటు మద్యం దుకాణాలు అయితే బంద్ ఉంటాయి. దీంతో మందుబాబులు కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.